అన్ని సమస్యల్లోకి మనుషుల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే నొప్పి. మళ్ళీ ఈ నొప్పిలో కూడా 2 రకాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒకటి కండరాల నొప్పి, 2 మంటలు. ఈ 2 కలిసి ఉంటే ఇంకా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ సమస్య అనేది. ఇదే గౌట్, వాతరక్తం. ఈ వాతరక్తంలో జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అయితే మామూలు నొప్పులు కాకుండా మంటలు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి భరించలేని ఈ సమస్యతో చాలామంది జీవితాంతం దీన్ని భరిస్తూ ఉంటారు. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య గౌట్. దీన్ని ఆయుర్వేదంలో వాతరక్తం అంటారు. అంటే ప్రధానంగా యూరిక్ యాసిడ్ బ్లడ్లో అక్యూములేట్ అయ్యి జాయింట్స్ మధ్య చేరుతూ ఉంటుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించిన సురక్షితమైన ఆయుర్వేద ఇంటి వైద్యాలు, చికిత్సలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, గౌట్ అనేది ఒక మాటలో చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి కీళ్ళనొప్పి. కీళ్ళనొప్పే బాధాకరం. ఇది ఇంకా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో వాతరక్తం అంటారు. అంటే వాతం అలాగే రక్తదోషాల తాలూకు అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది గౌట్ కోసం ఎలాంటి మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, ఆయుర్వేద ట్రీట్మెంట్స్, ఇది తెలుసుకోబోతున్నాం. దీంట్లో మామూలుగా మూలికా చికిత్సలు ఉన్నాయి, అలాగే ఆయుర్వేద ఫార్ములేషన్స్ ఉన్నాయి, ఇంటి చిట్కాలు ఉన్నాయి, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అన్నిటికీ మించి కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులు, వీటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆయుర్వేద దృక్పథం. అంటే ఈ వాతరక్తం అనేది ఆయుర్వేదంలో దీని పేరు. దీనికి సంబంధించిన దృక్పథం ముందు మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేద ప్రకారంగా గౌట్ అంటే ఏమిటి అంటే వాతం అనేది రక్తం, ఈ 2 దూషితం అవటం. వాతరక్త దోషాలు చెడిపోయినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. అంటే దీనివల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కీళ్ళల్లో ముఖ్యంగా బొటన వేరులో వాపు కనిపిస్తుంది. ఎంత అంటే మామూలుగా పడుకునేటప్పుడు మామూలుగానే ఉంటారు, కానీ అర్ధరాత్రి లేచి చూసుకునేటప్పటికి ఏదో ఎలిక గురికిందా లేకపోతే పెద్ద బండరాయి మీ బొటన వేలు మీద పడిందా అన్నట్టుగా వాపు కనిపిస్తుంది. అలాగే విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. ఎంత నొప్పి అంటే ఆ దుప్పటి తాలూకు స్పర్శ కూడా భరించలేనంత నొప్పి. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే దీనికి ఏం చేసినా ఈ నొప్పి తగ్గదు. అంటే వేడి నీళ్ళ కాపడం పెట్టుకున్నా లేకపోతే ఏదైనా లెనమెంట్లు పూసుకున్నా ఏం చేసినా తగ్గదు. అది లోపల వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి దీనికి చికిత్సలో ప్రధానంగా వాతాన్ని తగ్గించడం ముఖ్యం. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడం మరీ ముఖ్యం. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరచడం అంతకంటే ముఖ్యం. ఇవి ఇక్కడ థెరాప్టిక్ ప్రిన్సిపల్స్. అయితే ఇలాంటి ఈ గౌట్ కోసం కొన్ని ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. ముందు వీటిని వరుసగా తెలుసుకుందాం. ఈ మూలికలు చాలా సురక్షితమైనవి, ప్రత్యేకమైనవి, అలాగే ఎలాంటి ఇబ్బందిని కలిగించినవి. కాబట్టి వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది త్రిఫలాలు. త్రిఫలాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెర్మినెలియా చెబులా అంటే కరక్కాయ. ఈ త్రిఫల చూర్ణాన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా గోరువెచ్చటి నీళ్ళతోటి రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవాలి. అంటే 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు. ఇది తేలికపాటి విరేచనకారిగా పనిచేస్తుంది, డీటాక్సిఫైర్ కింద పనిచేస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపుని తగ్గిస్తుంది. అయితే హెడ్ రెమెడీ ఒకటి ఉంది. అంటే గౌట్ అండంతోనే ఎవరికైనా గుర్తుకు రావాల్సింది ఇదే తిప్పతీగ, గుడూచి, టినోస్పోరా కార్డిఫోలియా. దీని ఆకులు గుండెను పోలు ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారు, టినోస్పోరా కార్డిఫోలియా. గుడూచి తాలూకు మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఆకుల్ని తింటూ ఉంటారు, కానీ తిప్పతీగలో ఔషధయుక్తమైనది ఏంటంటే తీగ అంటే కాండం. దీన్ని దంచి తీసిన రసాన్ని తీసుకోవాలి. దీన్ని 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకోవచ్చు. ఒకవేళ పొడైతే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము పొడిని తీసుకోవచ్చు. తేనెతో కలిపి తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళకి దీన్ని కలిపి కూడా తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వాపును తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ప్రధానంగా డీటాక్సిఫైర్ కింద పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిల్ని, వాపుని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే మన వంటింటి ఔషధం మరొకటి ఉంది, పసుపు, కుర్కుమ, లాంగా. ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఈ పసుపు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని పాలకు కలిపి తీసుకోవచ్చు. తేనెతో కలిపి జారుడుగా చేసి నాకొచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది, వాపుని గుంజేస్తుంది, డీటాక్సిఫైర్ కింద ఇది పనిచేస్తుంది. అలాగే పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని అశ్వగంధ, వితేనియా సామ్నిఫెరా, ఇది కూడా బాగా పనిచేస్తుంది. ప్రధానంగా ఇది అనాల్జిసిక్ కాదు, కానీ అడాప్టోజన్గా పనిచేస్తుంది. అశ్వగంధ వేరు పొడిని 1 నుంచి 3 గ్రాములు గోరువెచ్చని పాలకు కానీ నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు.
ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని. అలాగే కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే ఒక ఎనబాలిక్ నేచర్ దీనికి ఉంది. డిస్ట్రక్షన్ ఇది ప్రధానంగా తగ్గిస్తుంది అశ్వగంధ అనేది. అలాగే అతి ముఖ్యమైనది అల్లం, జింజుబర్ అఫిషినేట్. ఇది కూడా ఈ గౌట్లో బాగా పనిచేస్తుంది. తాజా అల్లాన్ని దంచి రసం తీసి 1 నుంచి 2 టీ స్పూన్లు తీసుకోవాలి, ఇదో పద్ధతి. లేదా శొంఠి కొమ్ముల పొడి, దీన్ని 1 నుంచి 3 గ్రాములు గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవాలి. లేదా తేనెతో కూడా తీసుకోవచ్చు, రోజుకి 1 లేదా 2 సార్లు. ఇది జీర్ణక్రియని ఇంప్రూవ్ చేయటం ద్వారా, ఆమాన్ని తగ్గించడం ద్వారా గౌట్ని తగ్గిస్తుంది. ఇది ప్రధానంగా రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కూడా ఏకమూలికలు. ఇక దీనికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన హెడ్ రెమెడీ కైసోర గుగ్గులు. ఈ కైసోర గుగ్గులు బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇది దీని ప్రత్యేకత. ఈ స్టాండర్డ్ డోస్లో 250 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ డోస్లో దొరుకుతూ ఉంటుంది. రోజుకి 2 సార్లు. ఇది ట్యాబ్లెట్లా దొరుకుతుంది, గుళికల్లాగా కూడా దొరుకుతుంది. గోరువెచ్చని నీళ్ళతో దీన్ని తీసుకోవాలి. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, డీటాక్సిఫైయర్ కింద పనిచేస్తుంది, యూరిక్ యాసిడ్ని క్లియర్ చేస్తుంది, కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే దీనికి అనుపానంగా తీసుకోవాల్సింది ఒకటి ఉంది, మహారాష్ట్రాది క్వాదం. మహారాష్ట్రాది క్వాదాన్ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీన్ని 15 to 30 ml, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పిని తగ్గిస్తూ దృఢత్వాన్ని, స్టిఫ్నెస్ని, ఇలాంటి వాటిని కూడా ప్యాసిఫై చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఒక చక్కటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం, గోక్షురాది గుగ్గులు. ఇది స్టాండర్డ్ డోస్లో, అంటే 250 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ మోతాదుగా దొరుకుతుంది. రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ని ప్రధానంగా క్లియర్ చేస్తూ వాపుని తగ్గిస్తుంది. అలాగే వాపుని మెయిన్గా అడ్రస్ చేసే మరొక ఫేమస్ మెడిసిన్ యోగరాజ గుగ్గులు. ఇది కూడా అంతే. ఇది 250 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము మోతాదుగా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాతాన్ని తగ్గిస్తుంది, ఇది కీళ్ళ నొప్పిని తగ్గిస్తుంది, ప్రధానంగా మూమెంట్ అంటే కదలికల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించే మరొక మెడిసిన్ మేము ప్రిస్క్రైబ్ చేసేది పునర్నవాది క్వాథం. పునర్నవ అంటే గలిజేరు, అంటే వాపును గుంజేస్తుంది ఈ డికాక్షన్ అనేది. దీన్ని 15 to 30 ml మోతాదుగా 2 సార్లు ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్ళతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. వాపును బేసిక్గా ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇక ఇవన్నీ మెడిసిన్స్ కదా, అయితే దీనికి సంబంధించి ఇంటి చికిత్సలు కూడా ఉన్నాయి గౌట్ కోసం. మీరు వీటిని ఫాలో అవ్వచ్చు. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది అల్లం టీ గురించి. ఈ జింజర్ టీ, 1 అంగుళం అల్లాన్ని 2 కప్పుల నీళ్ళకి వేసి మరిగించి తేనెతో కానీ నిమ్మరసంతో కానీ కలిపి తీసుకోవాలి. తేనె యాడ్ చేయండి లేదా నిమ్మరసం. ఇలా రోజుకి 1, 2, మ్యాక్సిమం 3 కప్పుల వరకు దీన్ని తీసుకోవచ్చు. ఇది నొప్పిని వాపుని తగ్గిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైనది పసుపు పాలు కాంబినేషన్. 1 కప్పు గోరువెచ్చని పాలకి 1 టీ స్పూన్ పసుపు పొడిని, చిటికెడు మిరియాల పొడిని వేయండి. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండండి. ఇది నొప్పి వాపుని తగ్గిస్తుంది. అలాగే మరొకటి సూపర్ బజార్ మెడిసిన్ యాపిల్ సైడర్ వెనిగర్ అని కూడా దీన్ని అంటారు. 1 గ్లాస్ నీళ్ళకి 1 లేదా 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి 1 లేదా 2 సార్లు రోజుకి దీన్ని ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనటువంటి రుచికరమైన రెమెడీ చెర్రీ జ్యూస్. ఇది రోజుకి 1 కప్పు చెర్రీ జ్యూస్ తాగుతూ ఉండాలి. యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మరొక వంటింటి ఔషధం ఉంది, మెంతి గింజలు కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. 1 టీ స్పూన్ మెంతి గింజల్ని రాత్రంతా నానబెట్టండి, ఉదయం ఆ నీళ్ళతో సహా దీన్ని మింగేయండి. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎడిషనల్గా టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది. అయితే ఇలాంటి గౌట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అంటే మిశ్రణాలు. మామూలుగా సింగిల్ డ్రగ్స్ లాగా కాకుండా ఈ కాంబినేషన్ వాడితే ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి వాటిలో ఒక మంచి కాంబినేషను త్రిఫలాలు, గుడూచి అంటే తిప్పతీగ, అలాగే పసుపు. ఈ కాంబినేషన్ త్రిఫల, గుడూచి, హరిద్ర ఈ పొడుల్ని సమానంగా కలపండి. 3 నుంచి 6 గ్రాములు ఈ పొడిని రోజుకి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. ఇది వాపుని ప్రధానంగా తగ్గిస్తుంది. ఇంకో కాంబినేషను అల్లం, పసుపు, అలాగే మెంతులు. ఈ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు. 1 అంగుళం అల్లం ముక్క, 1 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ మెంతి గింజలు. వీటిని 2 కప్పుల నీళ్ళకి మరిగించి 1 కప్పు అయ్యేంత వరకు తగ్గించి
అంటే బాయిల్ చేసి రోజు 1 లేదా 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది నొప్పి వాపుని గుంజేస్తుంది. అలాగే మరొక క్లాసికల్ ఫార్ములేషను తిప్పతీగ, అలాగే అశ్వగంధ, ఇంకా త్రిఫలా పొడులు ఇలాగా మిక్స్ చేసి తీసుకోవాలి. గుడూచి, అశ్వగంధ, త్రిఫలా ఈ పొడుల్ని సమానంగా కలిపి ఈ మిశ్రమాన్ని 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని నీళ్లతోటి కానీ నెయ్యితో కానీ తీసుకుంటూ ఉండాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తూ కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరొక మంచి కాంబినేషన్ పసుపు, అల్లం, ఇంకా మెంతులు ఈ కాంబినేషన్. ఈ హరిద్ర, అలాగే శొంఠి, ఇంకా మేతి అంటే మెంతులు ఈ 3 పొడుల్ని సమానంగా కలిపి 3 నుంచి 6 గ్రాముల మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని నీళ్లు లేదా తేనెతో తీసుకుంటూ ఉండాలి. ఇది ఆ నొప్పిని తగ్గిస్తుంది. దీని యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక ఇన్ఫ్లమేషన్ తగ్గించే మరొక కాంబినేషను త్రిఫలా, గోక్షుర, అలాగే పునర్నవ. త్రిఫలా, గోక్షుర అంటే పల్లేరు, అలాగే పునర్నవ అంటే గలిజేరు. త్రిఫలా, గోక్షుర, పునర్నవ ఈ పొడుల్ని సమానంగా కలిపి 3 నుంచి 6 గ్రాములు ఈ పొడిని రోజుకి 1 లేదా 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇది యూరిక్ యాసిడ్ని బయటికి పంపించడానికి సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. ఇక ఈ సమస్య ఇలాగే ఇబ్బంది పెడుతున్నప్పుడు దీనికోసం కొన్ని చక్కని చిట్కాలు, అలాగే ఆహారాలు, జీవన శైలి ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. ఆహారపరంగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. అయితే రెడ్ మీట్, అలాగే సీ ఫుడ్, ఆల్కహాలు, చక్కెర పానీయాలకి దూరంగా ఉండాలి. ప్రధానంగా నీరు, యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళాలంటే రోజంతా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. ఇక వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. కీళ్ళపైన ఒత్తిడి తగ్గించడం ముఖ్యం. దీనికోసం ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ ఫుడ్స్ని తీసుకుంటూ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే నొప్పులు ఉన్నాయి కదా అని కదలకుండా ఉండకూడదు. ఎక్సర్సైజ్ ముఖ్యం. కీళ్ల కదలికలను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి క్రమం తప్పకుండా తేలికపాటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. తీవ్రమైన గౌట్ ఉన్నప్పుడు మాత్రం శ్రమతో కూడినటువంటి కార్యకలాపాల నుంచి దూరంగా ఉండాలి. ఇక దీనికి బ్రాండెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు శిలాజిత్ క్యాప్సూల్స్, ఇది డాబరు ఇలాంటి అన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. బేసిక్గా ఇది పెయిన్ కిల్లర్ కంటే కూడా ఎనర్జీని ఎక్కువ మీకు ప్రొవైడ్ చేస్తుంది. 1 నుంచి 2 క్యాప్సూల్స్ రోజుకి 2 సార్లు పాలతో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే బైజ్నాథ్ వాళ్ళది మహారాష్ట్రది కాదు, అలాగే సాండు ఈ కంపెనీలన్నీ తయారు చేస్తున్నాయి. 15 to 30 ml రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు. ఇది కీళ్ళ తాలూకు దృఢత్వాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక చాలా కంపెనీలు, ఉదాహరణకు చెరక్ కానీ, లేకపోతే హిమాలయ డ్రగ్ కంపెనీ ఇలాంటివి, రుమాలయ 4-2 ఇలాంటి మెడిసిన్స్ని తయారు చేస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా యూస్ఫుల్గానే ఉన్నాయి. వీటిని ఆ కాంబినేషన్స్లో మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ గౌట్ ఇబ్బంది పెడుతున్నప్పుడు దీనికి చక్కని క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇంటి వైద్యాలు ఉన్నాయి, బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ కెమికల్ డ్రగ్స్ని జీవితాంతం వాడే బదులు వీటిని వాడితే, వీటితో మీకు రిలీఫ్ వస్తే ఇవి వాడటం ఎప్పటికైనా మీకు సురక్షితం. అలాగే ఎలాంటి ఇబ్బంది వీటితో ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు గౌట్ నొప్పి అనేది ఎప్పుడన్నా వచ్చిందా లైఫ్లో, దాంతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? అప్పుడు మీ అనుభవాలు ఏమిటి? అంటే మీకు ముందుగా ఎలాంటి లక్షణాలతో ఇది స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, వచ్చిన తర్వాత అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందా, ఏదన్నా వాడితేనే తగ్గుతుందా, లేదా వాడకపోయినా తగ్గుతుందా? ఇలాంటి మీ అనుభవాల్ని, అలాగే మీరు గౌట్ తోటి బాధపడుతూ ఉంటే ఇలాంటి ఇంటి వైద్యాలని, లేకపోతే ఈ ఆయుర్వేద మెడిసిన్స్ని ఎప్పుడన్నా వాడారా, వాడితే దాని తాలూకు మీ ప్రతిస్పందన ఏమిటి? ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.